హలో అండి, దిస్ డాక్టర్ సాయి శరణ్య, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈ రోజు మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, హౌ ఎర్లీ యూ కెన్ డూ అ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. ఇంట్లోనే చేసుకోవచ్చండి. యాజ్ ఎర్లీ యాజ్ యూ మిస్ యువర్ పీరియడ్ యూ కెన్ డూ ద టెస్ట్. సెకండ్ థింగ్, ఏ టైంలో చేసుకోవాలి. ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఇస్ గుడ్ టు డూ అండి, బట్ బెస్ట్ అక్యురేట్ ఇస్ ఫస్ట్ యూరిన్ శాంపిల్ ఆఫ్ ద డే. థర్డ్, ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా రీడ్ చేయాలి. బెస్ట్ టైమ్ టు రీడ్ లైక్ 10 to 15 minutes టెస్ట్ స్టార్ట్ చేశాక మనం యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ని వీ కెన్ అసెస్ ద టెస్ట్. హౌ టు రీడ్ అనేది సింపుల్ ప్రాసెస్గా ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుంటే ఒక సి అండ్ టీ మార్క్ మనకు కనిపిస్తుంటుంది. ఒక సి లైన్ మాత్రం ఖచ్చితంగా మనం టెస్ట్ తర్వాత సి లైన్ అనేది కనిపించాలి. ఒకవేళ టీ లైన్ లేకపోతే, టీ లైన్ రాకుండా సి లైన్ ఉంటే అది నాన్ ప్రెగ్నెంట్ కానీ, లేదు అని అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి రిపీట్ టెస్ట్ చేసుకోవడానికి. ఒకవేళ సి లైన్ వచ్చి టీ లైన్ కొంచెం ఫెయింట్గా కనిపిస్తే దెన్ ఇట్ షోస్ లైక్ ఎర్లీ టెస్టింగ్ కానీ, లేదు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేదు అంటే అన్హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. థర్డ్ థింగ్, ఒకవేళ సి లైన్ టీ లైన్ రెండూ బాగుంటే మోస్ట్లీ దట్ కన్ఫర్మ్స్ యువర్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ టెస్టింగ్ ఇఫ్ సి లైన్ అసలు రాకపోతే, ఓన్లీ టీ లైన్ వచ్చినా, లేదు అంటే అసలు టీ లైన్ రాకపోయినా, ఈ 2 సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ కిట్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఏ సిచ్యువేషన్లో కానీ మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, బికాజ్ ఫెయింట్ లైన్ వచ్చినా, లేదు అంటే ప్రెగ్నెంట్ స్టేట్ వచ్చినా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ యువర్ నియర్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.